గుర్తుపెట్టుకో ఛాలెంజ్. హౌ బ్యూటిఫుల్. తీసే వాళ్ళకన్నా కాదనుకోండి, బట్ స్టిల్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బ్రో అక్కడ చూడనంత బాగుంది. తోసేస్తా పదా. తోయ్ ఏంటి మమ్మీ ఎవడీడు? కనిపించట్లా, అదంతా ధర్మస్థల ఊరు ఫ్రెండ్స్. అడుగుతుంది, నేనేం సమాధానం చెప్పాలి? ఎవరో ఒక డైలాగ్ వేసాను నేను, ఒకసారి చెప్తారా? ఫ్లాష్ బ్యాక్. రేపు ట్రెక్ కంప్లీట్ చేస్తున్నాం. ట్రెక్ కంప్లీట్ చేసి బెంగళూరుకి బయలుదేరుతాం. ఇది గుర్తుపెట్టుకో ఛాలెంజ్. బందాజీ ట్రెక్. ఇప్పుడు ట్రెక్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. మధ్యలో కూడా కంప్లీట్ గా నీట్ గా అవుతుంది. ఇది బ్లాగ్ లో కూడా పెడతాం. పడిపోతుంది. ముందు చూడు. దేవత అన్నప్పుడు నాన్న చూసారు అట్లుంటది. సార్ ఏంటి సార్ అది? దేవత అన్నప్పుడు నాన్న చూసారు అట్లుంటది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సౌండ్ ఏంటి? మనం వచ్చామని హాయ్ చెప్తాను. నా ఏంటది కంప్లీట్ చేసాను. ఇక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందా చూడండి. యశు 5 కిలోమీటర్. లేకపోతే మొహం మీద అనిపిస్తావు. హ్యాపీగా ఫోటో తీసుకో. ఏదో ప్రోటీన్ బార్ కొన్నారు, బాగాలేదు. బాగుంది. సూపర్. యశస్వినికి నచ్చలేదు. యశస్విని ప్రోటీన్ బార్ ఆహా నచ్చలేదు నాకు. లహరి నీకు నచ్చిందా? నాకు నచ్చింది. ఇక్కడ ఒకసారి పడితే ఎంత బాగుంటుంది. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇక్కడ రండి, ఈ ప్రపంచాన్ని చూడండి ఎట్లా ఉందో. ఎలా ఉందో చూడండి ఒకసారి. రండి త్వరగా. బండాజరీ సార్ ఏంటి సార్ అది? బండాజరీ రండి. బంజాటి టెక్. టెక్ కాదు ట్రెక్. అమ్మాయికి ఇంగ్లీష్ టెక్ కాదు, టీఆర్ఈ. ఎందుకంటారంటే అది న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి. మీకు కంప్లీట్ బ్లాగ్ చేసి పెడతాను ఫ్రెండ్స్. ట్రెక్కింగ్కి ఎలా వస్తారు, ఏమేమి తీసుకురావాలి. మాలా ఎక్స్ట్రా లగేజ్ తీసుకురావద్దు. He is our trekking guide actually for this trek. మా ట్రెక్కింగ్ గైడ్ వీళ్ళే అన్నమాట. రాజేష్. His name is Rajesh. He is from Mangalore. దుర్గదహಳ್ಳಿ. Okay. వల్లంద్రం దుర్గకోట. Okay. Nice to meet you. అన్నారు ఇక్కడ ఇప్పుడు యాక్చువల్లీ ఇదంతా స్లోప్ ఉంటుందంట, లేదంటే స్ట్రైట్ రోడ్. స్లోప్ వెళ్ళేటప్పుడు చాలా ఈజీ అనుకున్నాం, కానీ టోస్ చాలా పెయిన్ వస్తుంది. బట్ విల్ ట్రై టు కంప్లీట్ దిస్ ట్రెక్. ఆల్రెడీ 4 మెంబర్స్ 3 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు. 3 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు ముందు దగ్గర. ఐ మీన్ లిటరలీ ఒక 250 మీటర్స్ ముందు. నేను ఛాలెంజ్ చేశాను కదా నిన్న, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా ఈ ట్రెక్ ఛాలెంజ్. చూడండి ఫ్రెండ్స్. యశు వెనక్కి తిరుగు. దాంట్లో ఎంత లగేజ్ ఉంది. ఆ అమ్మాయి ఎట్లా ఫాస్ట్గా ఊపుకుంటే వెళ్ళిపోతుంది. పవర్ ఏం లేదు ఫ్రెండ్స్. స్టార్టింగ్లోనే నాకు ఇచ్చేసింది. ఇప్పుడే కావాలి ఓవర్ యాక్షన్ చేస్తుంది. చూడండి వ్యూ నోడి వ్యూ నోడి. మా ట్రెక్లో 20 మెంబర్స్ ఉన్నారు. ముందు 2 వెళ్తున్నారు, అక్కడ 3 ఉన్నారు. వాళ్ళతోనే మేము జీప్లో వచ్చాం. జీప్ సఫారీ లిటరల్లీ ఎంత బాగుంది చెప్పు. టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. జీప్ జర్నీ చాలా బాగుంది. జర్నీ అంతేగా జర్నీ అని అంటాం మనం. ఎందుకు జర్నీ అంటావు? దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. వి నీడ్ టు కాల్ ఇట్ అన్ ఎక్స్పీరియన్స్, నాట్ జర్నీ. జర్నీ స్పెల్లింగ్ చెప్పు. GOU అంట ఫ్రెండ్.
విను మళ్ళీ లేదు జీ అన్నావు. లహరి చెప్పు జీ కదా నువ్వు. నిజంగా జయ అన్న కావాలంటే లేదు మాకు వీడియో లిటరల్లీ మీకు ఒక వ్యూ చూపిస్తా చూడండి. కెమెరాలో తెలియదు కానీ వేరే లెవెల్. చాలా చాలా బాగుంది. అదంతా ఫాగ్ ఫ్రెండ్స్. బ్రో అక్కడ నుంచి తోసేనా ఇన్సూరెన్స్ నాకే కదా. బ్రో అక్కడ చూడుకున్నంత బాగుంది తోసేస్తా పదా. తోయ్ కనిపించట్లా. అదంతా ధర్మస్థల ఊరు ఫ్రెండ్స్. ధర్మస్థల ఊరు చూపిద్దాం అనుకున్నా, అది మంచి వచ్చింది ఫ్రెండ్స్. దానికి ఇప్పుడు నేను నన్ను చూసి నవ్వుతున్నా. తెలుగు అర్థం కాని వాళ్ళకి కూడా తెలుగు అర్థమైంది. అది దట్స్ నాట్ మై మిస్టేక్. నేత్రావతి పీక్ ఇప్పుడు క్లోజ్డ్, కానీ ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళొద్దు. బందాజీ ఫ్రెండ్స్ ఏదో చేసింది. ಆಯ್ತಾ ಹೋಗ್ಬರ್ಬೇಕು ಮಾಡಿ ಬೇಗ ಬೇಗ ಬರ್ಬೇಕಾಯ್ತಾ ಮೇಡಮ್. చాలా కష్టంగా ఉంటాయి కానీ మీరు రావాలి. రండి. అట్లేం లేదు కానీ ట్రెక్ అయిపోయాక ముడి పెట్టేసాను. ఎందుకు ఫోటోస్ అయిపోయాయి. ట్రైన్ సాగు స్టార్ట్ అవుతుంది. చూడండి ఫిజికల్ హెల్త్ పోయింది. నాది ఉంది ఫ్రెండ్స్. అన్నది చాలా ఎక్కువ ఫిజికల్ హెల్త్ ఉందా? మెంటల్ పీస్ కోసం వచ్చావు. లహరి వాట్స్ యువర్ ఫిజికల్ హెల్త్ స్టేటస్? ఓ యూర్ గుడ్ టు గో. షూ ನೋಡಿ ಒಂದು ನಿಮಿಷ. ಒಂದು 2 ಒಂದು ಮುಕ್ಕಂగా ಬರ್ಬೋದು. ఓ యార్ మరి టైం ఎంత చెప్పండి? టైం 2:30 2:30 ఎంత ఎగ్జాక్ట్లీ? ఇట్స్ ఎగ్జాక్ట్లీ 2:31 ఫ్రెండ్స్. చూడండి టైం. దేర్ సి ఎక్కడో పగల్లో. నువ్వు ఆగిపోతావా నన్ను ఆగిపోమంటావా అన్న గుండె అడుగుతుంది. నేనేం సమాధానం చెప్పాలి?